కొంతమంది అడుగుతున్నారండి, పిశాచ భాగం అంటే ఏమిటి మన ఇంటి యందు అని అడుగుతూ ఉన్నారు. మన ఇంటి యందు చుట్టూ తిరగడానికి ఖాళీ స్థలం వదులుకొని మాత్రమే నిర్మాణం చేయాలి. నేను ఇచ్చినటువంటి వేల ప్లాన్స్లో కూడా ఎప్పుడు కూడా ఒక్క ప్లాన్ కూడా తిరగడానికి వీలు లేకుండా ఏ ప్లాను ఇవ్వడం జరగలేదు. 15 అడుగులు వెడల్పు, 16 అడుగులు వెడల్పు అని రోజు ఎవరో ఒకరు ఫోన్ చేస్తూ ఉంటారండి. అలా వెడల్పు తక్కువ ఉన్న స్థలానికి నేనైతే ప్లాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే చుట్టూ తిరగడానికి ఖాళీ స్థలం వదలాలి. అదే పిశాచ భాగం. శాస్త్ర నియమాల ప్రకారం మనం చూసినట్లయితే ప్రతి దిక్కుకి కూడా 9 భాగాలు చేసుకోవాలనండి. అంటే తూర్పు వైపు, ఉత్తరం వైపు, అదేవిధంగా పడమర వైపు, దక్షిణం వైపు కూడా 9 భాగాలు చేసుకుంటే చివర ఉన్నటువంటి చెరొక భాగాలు కూడా పిశాచ భాగంలోకి వస్తాయి. అంటే ఉదాహరణకు 27 అడుగులు వెడల్పు ఉందనుకోండి, మనకి 9 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం 3 అడుగులు అవుతుందండి. అంటే అటువైపు 3 అడుగులు, ఇటువైపు 3 అడుగులు వదలడం పిశాచ భాగం. అంటే 3 అడుగులు కలిపి 6 అడుగులు స్థలం పోతే మనకి ఎంత మిగులుతుందండి? 21 అడుగులు మిగులుతుంది. ఆ 21 అడుగుల్లో నిర్మాణం చేసుకోవడం మంచిది. కాకపోతే ఈ నవీన కాలంలో, ఆధునిక కాలంలో అంత స్థలాలు వదలడానికి ఎవరు ఇష్టపడట్లేదండి. పిశాచ భాగం వదిలి కట్టుకోవడం మంచిది. కుదరలేదనుకోండి, మనం కనీసం మనిషి తిరగడానికి అవకాశం, అంటే ఈ నియమం పెట్టడానికి కూడా కారణం అదండి. చుట్టూ ప్రదక్షిణ చేయడానికి అవకాశం ఉండేలా ఇల్లు నిర్మించుకోమని. అది మనం అర్థం చేసుకోవాలి. ఇంత అంత అన్నది ఒరిజినల్ శాస్త్ర నియమాల ప్రకారం అయితే ఈ విధంగా వదలాలి. కుదరలేదనుకోండి, మనిషి తిరగడానికి అవకాశం ఉన్నంత వదులుకున్నా సరిపోతుంది.